అభివృద్ధి సంక్షేమం విస్మరించిన బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో ఎవరికి తెలియదు. వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ప్రెస్ బ్రీఫింగ్ కూడా లేదు. దేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ రోజుకి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినట్టుగా నేను వినలా. ఆయనే ఏకైక ప్రధానమంత్రి ప్రెస్ను కలవకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి దేశ ప్రధానమంత్రి. విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. క్రితంలో ప్రధానమంత్రులు విదేశాలకు వెళ్ళేటప్పుడు జర్నలిస్టుల టీంను కూడా తీసుకెళ్ళేది. చాలా పారదర్శకంగా ఉండేవాడు. ఇప్పుడు కనీసం ఒక్క జర్నలిస్టు కూడా పోవటం లేదు దేశ ప్రధానమంత్రి అఫీషియల్ విజిట్లలో. ఇది తేడా ఒకప్పటికి ఇప్పటికి. మరి దేశ ప్రధానమంత్రి మాట్లాడితే ట్రంప్ అంటాడు, లేదనంటే టైగర్లు అంటాడు. ట్రంప్ టైగర్లు చూసుకుంటున్నారే కానీ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని గురించి ఆలోచన టైం కూడా లేదు. మరి దేశంలో ఉన్నటువంటి పేదరికం విపరీతంగా ఉంది. అర్ధరాత్రి హైదరాబాద్లో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక లెక్చరరు, ఆయన భార్య, ఆయనకు 10 వయసు వచ్చినటువంటి భార్య, కూతురు, కొడుకులు 4 చనిపోయారు. ఎందుకు? నిరుద్యోగం. బాగా చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు, లెక్చరర్ అయ్యాడు. ఉద్యోగం దొరక్క తన 2 బిడ్డలకి పాయిజన్ ఇచ్చి చంపేసి భార్య, భర్తలు 2 ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోయారు రాత్రి. ఈరోజు పొద్దున్నే టీవీలో వచ్చింది. 4 చనిపోయారు. కారణం నిరుద్యోగం. నిరుద్యోగాన్ని గురించి ప్రధానమంత్రి ఎక్కడ మాట్లాడటం లేదు. ఇది పొరపాటు. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పొరపాటు. రెండోది, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలు ఆకాశం అంత ఎత్తుకెళ్తున్నాయి కూడా ధరల గురించి ప్రధానమంత్రి ఎప్పుడూ మాట్లాడు. ట్యాక్సులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దినదినానికి పెంచేస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైపోయింది. గెలుస్తున్నారు, గెలవడం అది అందరికీ తెలిసి ఎట్ట గెలుస్తున్నారు. 2 కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, అనుమానమే లేదు. రెండోది, దేవుడి పేరు చెప్తున్నారు. కుంభమేళ అంటారు, లేకపోతే అయోధ్య అంటారు, లేకపోతే బద్రీనాథ్. లేదు, ఖర్చు పెట్టింది ఆడ కనపడటం లేదు. ఇంకొక 30,000 కోట్లు కావాలంటాడు పూర్తి కావాలంటే. ఇది పోలవరం ప్రాజెక్టు పాలిటీషియన్లకు వరంగా మారింది అనే దాంట్లో అనుమానం లేదు. అమరావతిలో నేను వెళ్ళి చూస్తా ఉన్నాను. 60,000 కోట్ల రూపాయలు ఒక్క ఊళ్ళో ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. 4 పంటలు పండేటువంటి సస్యశ్యామలమైనటువంటి డెల్టా ప్రాంతంలో 50,000 ఎకరాలు తీసుకున్నాడు. మరి వరల్డ్ బ్యాంక్ నుంచి 20,000 కోట్లు తెస్తున్నాడు. జర్మనీ నుంచి 5,000 కోట్లు తెస్తున్నాడు. హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. మరి ఎందుకయ్యా, చాలదు కదా? 10,000 రూపాయలు 10,000 కోట్లు ఖర్చు పెట్టుకో. మిగిలిన 50,000 కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు ఒక 5,000 కోట్లు బాగుపడుతుంది. మరి ఒంగోలు జిల్లాకి పక్కనే ఉన్నటువంటి చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. వాళ్ళల్లో కూడా చాలా బాధ ఉంది, చెప్పుకోలేకపోతున్నారు. అభివృద్ధిని ఒక్క దగ్గర పెట్టకుండా అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడుకి మీ ద్వారా నేను తెలియజేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటాడు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏమి సాధించాడు? నేను అడుగుతున్నా. వాళ్ళ నాయన ఇచ్చినటువంటి 6-7 వేల కోట్ల రూపాయలు మా నాయన ద్వారా సంపాదించుకున్నాడు, అవినీతిలో కూరుకుపోయాడు. మరి అంతటితో ఆగిపోవచ్చు కదా? ఆయన పైన 11 సిబిఐ కేసులు ఉంటే ఆగిపోయి ఉండొచ్చు కదా? మళ్ళా అవినీతిలో కూరుకుపోయాడు. దీంట్లో నుంచి బయట రాలేక ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కానీ
మరి పాలక పక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మరి మరి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలు కూటమి ఇవన్నీ మొత్తం విఫలమైనాయని తెలియజేస్తూ జిల్లాలో ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు విద్యార్థులకు రావటం లేదు. సింహపురి యూనివర్సిటీలో కానీ, విఆర్ కాలేజీలో కానీ, జవహర్ భారతిలో కానీ ఎక్కడ రావటం లేదు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తిగా మూసేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని. మరి ఎస్సీల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎస్సీలు. మరి ఓబీసీల పరిస్థితి ఇంకా అధోగతిలో ఉంది. వాళ్ళు దినంలో 2 పూటలు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఓబీసీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. చల్లయానాదుల పరిస్థితి మరి నెల్లూరు జిల్లాలో ఆ వెన్నెలకంటి రాఘవయ్యతోనే వెళ్ళింది. వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించే ప్రభుత్వాలు కానీ రాలేదు రావు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో సానుభూతి తయారవుతోంది కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నారు ప్రజలు. మరి ఎస్సీలకు మేము రిజర్వేషన్లు ఇచ్చాం, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చాం, ఓబీసీలకు రిజర్వేషన్, ఏదో కాస్తో కోస్తో మంచి పని జరిగి